Audio Jungle. హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈరోజు నేను మీకు వీడియోలో తందులోదక అంటే బియ్యం కడుగు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ బియ్యము నీటి మాయాజాలం ఆయుర్వేదానికి చాలా కాలం నుండి తెలుసు. బియ్యము నీటి యొక్క అద్భుతమైన పోషకాలను ప్రపంచం మొత్తం స్వీకరించింది. బియ్యపు నీరు అన్నం వండడానికి లేదా ఉడకపెట్టడానికి ముందు బియ్యాన్ని కడగడానికి ఉపయోగించే నీటి నుండి లభించే తెల్లటి మందపాటి ద్రవం. ఇది ఆయుర్వేదంలో తందులోదక అని పిలుస్తారు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వివిధ ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకు అర్థమైంది తందులోదక అంటే బియ్యం కడుగు నీరు. దాని ప్రయోజనాలు ఏంటో చూద్దాం. వంటగదిలో దాదాపు ఎల్లప్పుడూ లభించే ప్రధానమైన ఆహారాల్లో ఒకటైన బియ్యం. అందులో విటమిన్లు మరియు ఖనిజాలు స్టోర్ హౌసే బియ్యం. బియ్యాన్ని నీటిలో నానబెట్టి తెల్లటి ద్రవాన్ని పొందడం ద్వారా ఈ పోషకాలు చాలా వరకు పొందవచ్చు. ఈ రోజుల్లో రైస్ వాటర్ అని ప్రసిద్ధి చెందింది. దీన్ని ఆయుర్వేదంలో తందులోదక అని పిలుస్తారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు మన జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని చెప్తున్నారు వైద్యులు. బర్నింగ్, మూత్ర విసర్జన, విరోచనాలు, రక్తస్రావం, రుగ్మతలు మరియు అధిక కాలాల చికిత్సకు కూడా బియ్యపు నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది పురాతన కాలంలో స్త్రీలు చాలా మటుకు ఆరోగ్యానికి ఇది ఉపయోగించేవారు. నేనైతే ఒక గ్లాసున్నర బియ్యాన్ని తీసుకొని ఒక్కసారి మామూలుగా కడిగి తర్వాత దాంట్లో 3 గ్లాసులు నీళ్లు పోసి శుభ్రంగా నానబెట్టి ఒక 2 గంటలు ఉంచాను. 2 గంటల తర్వాత చూసారా, బియ్యాన్ని అయితే ఇలా వడగొట్టుకున్నాను. తెల్లటి ద్రవం వచ్చింది. దీన్నే ఇప్పుడు మనం తందులోదక అంటున్నాం. ఈ తందులోదక లేదు బియ్యపు నీరు చర్మాన్ని పునర్జీవింపజేస్తుందండి. అధిక కాలాలు మరియు తెల్లటి బట్ట ఇలాంటివన్నీ కూడా ఆడవాళ్ళకి చాలా మటుకు తగ్గించేస్తుంది. మన ఆరోగ్య సమస్యలకు సులభమైన మరియు సమర్థవంతమైన పరిష్కారాలను అందించడం విషయానికి వస్తే ఆయుర్వేదం యొక్క పురాతన ఔషధ అభ్యాసమే ఇప్పుడు మనల్ని రక్షించడానికి వచ్చింది. మన వంటగదిలో ఎప్పుడూ లభించే బియ్యం, అందులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అది ఉంటాయి. బియ్యాన్ని నానబెట్టి వచ్చిన ద్రవాన్ని మనం తందులోదక అన్నాం. ఈ తందులోదకలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి. ఇది మన జుట్టు మరియు చర్మ పోషణకి ఎంతో మేలు చేస్తాయి. అలాగే వైట్ డిశ్చార్జ్ ఆడవాళ్ళకి, బర్నింగ్, మూత్ర విసర్జన, విరోచనాలు, రక్తస్రావం, రుగ్మతలు మరియు అధిక కాలాల నుంచి చికిత్సకు కూడా బియ్యపు నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే మహిళల ఆరోగ్యానికి ఈ తందులోదక చాలా మటుకు సహాయం చేస్తుంది. ఈ తందులోదక వల్ల డయేరియా, మూత్రం పోసేటప్పుడు నొప్పి, జుట్టు రాలడం, ఎసిడిటీ నయం చేసే అద్భుతమైన భారతీయ పురాతన ఔషధం. ఇదేంటంటే బియ్యం దంచి కానీ బియ్యం ఒక మట్టి కుండలో కానీ స్టీల్ పాత్రలో పోసి తగినంత నీరు, ఆ నీటిని బాగా కడిగి పక్కన పెట్టుకొని వడగట్టి తాగాలి. ఇందులో ఐసు కలపకూడదు. దీన్ని ఖాళీ కడుపుతో భోజనానికి అరగంట ముందు తాగాలి. ఈ బియ్యపు నీటిలో అనేక ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయండి. ఇవి చర్మానికి ఆశ్చర్యకరమైన ఫలితాలు కలిగి ఉంటాయి. ఇందులో ఇనోసిటాల్ అనే సమ్మేళనం ఉంది. ఇది కణాలను పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది, వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది మరియు రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. బియ్యపు నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మాయిశ్చరైజింగ్ యూవీ కూడా ఉంటుంది. కిరణాలు శోషించే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా రంధ్రాలను బిగించి పిగ్మెంటేషను మరియు వయసు మచ్చలను నివారిస్తాయి. మనకి మొహం మీద మంగు మచ్చలని, నల్లటి మచ్చలు, ట్యాను వీటన్నిటినీ ఈ వాటర్తో మనం శుభ్రం చేసుకుంటే చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది. మనం నీరసంగా ఉన్నప్పుడు, శక్తి తక్కువగా ఉన్న రోజుల్లో అలాంటప్పుడు భావించినప్పుడు ఇది ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ఈ తందులోదక ఎనర్జీ డ్రింకుగా కూడా పనిచేస్తుంది. అయితే ఇది ప్రకృతిలో చల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పటికీ దగ్గు, జలుబుతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండడం మంచిది. ఇదండి తందులోదక రైస్ వాటర్ యొక్క బెనిఫిట్స్. నాకు తెలిసినవి మీ ముందు ఉంచాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ పార్థ.